ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతోః స్వస్తై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 2/12/2025 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసము శుక్లపక్షము ద్వాదశి మధ్యాహ్నం 3:52 వరకు ఉండి తదుపరి త్రయోదశి ప్రారంభమవుతున్నది. అశ్విని నక్షత్రం రాత్రి 8:47 వరకు ఉండి తదుపరి భరణి నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు మధ్యాహ్నం 2:19 నుంచి 3:45 వరకు. వర్జము సాయంకాలం 5:11 నుంచి 6:37 వరకు. ఈ రోజు రాత్రి తెల్లవారుజామున 5:15 ప్రారంభమై సూర్యోదయం తర్వాత కూడా వర్జ వ్యాప్తి ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:46 నుంచి 9:31 వరకు. తిరిగి రాత్రి 10:48 నుంచి 11:40 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:26 నుంచి 5:02 వరకు. సూర్యోదయం 6:34 సూర్యాస్తమయం 5:36 నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సానుకూలవంతమైన ఫలితాలే. ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగలాభము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనం, రుణ విమోచనం, వ్యాపార లాభం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినొచ్చు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి అభివృద్ధి, రైతన్నలకి పూలు పలుకురాలు పండించే వారికి అభివృద్ధి, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి బాగా కనబడుతుంది. మంచి వ్యక్తిత్వము, అనుకూల ధనయోగము, విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభాలు, వస్తువాహన సౌలభ్యం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణాలకి అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభాలు, కళాకారుల క్రీడాకారులకి అభివృద్ధి పొందుకోవడం, ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగే అవకాశాలు, సంతాన యుగం కానీ, ఆస్తి పంపకాలు కానీ, కోర్టు వివాదాల సమస్యపోయేటువంటి అదృష్టం కూడా కనబడుతోంది. ఈరోజు మీకు చాలా మంచి శుభయోగాలుగా చెప్పవచ్చు. 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండక తప్పదు. అనవసరమైనటువంటి వివాదాలు, చికాకులు, ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేయండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. లేనిపోని అనవసరపు చికాకులు, అనవసరమైనటువంటి రాద్ధాంతాలు. విద్యా సంబంధ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇతరులను ఎక్కువగా నమ్మే ప్రయత్నం చేయకండి. చాలా జాగ్రత్తగా ఉండండి. విద్యా ఉద్యోగ వ్యాపార విషయంలో అప్రమత్తంగా ఉండడం మంచిది. కళాకారులు, క్రీడాకారులు జాగ్రత్త. సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం పొందుకునే అవకాశం, మత్స్యకారులకి ప్రమాదము, రొయ్యలు చేపలు చెల్లె వారికి ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా నష్టదాయకమైన స్థితి. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు. విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం. ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చు లేదా ఫైర్ అయ్యే అవకాశాలు. జన్మ జాతకం తప్పకుండా చూపించండి. తద్వారా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. అలాగే బంధుమిత్రులతో జాగ్రత్త. కృత్రిమ సంతాన ప్రయత్నం చేయకపోవడం మంచిది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం మీకు నష్టాన్ని కలిగిస్తాయి. వ్యాపార పరంగా కూడా మోసపోయే అవకాశం, నష్టము. జాగ్రత్తగా ఉండండి. విదేశీ ప్రయాణం కూడా అంతగా మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. ఆరోగ్య భంగాలు ఎక్కువగా ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా నష్టదాయకం కనబడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి ఉదయం 8:39 నుంచి 10:06 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు అద్భుతం. అనుకూలవంతమైన ధనధాన్య వృద్ధి, వృత్తి ఉద్యోగాదుల లాభాలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వ్యాపార పరంగా అభివృద్ధి, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశం, కళాకారులకి క్రీడాకారుల లాభం, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ కలిసి రావడం, ఈవెంట్స్ చేసే వారికి విదేశాల్లో కూడా మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, వ్యాపారాన్ని
విదేశాలకు విస్తరించే అవకాశం లేదా వేరే రాష్ట్రానికి విస్తరించవచ్చును. కొత్త వ్యాపార ప్రారంభం అనుకూలంగా ఉంటుంది. మత్స్యకారుడికి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభము, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి కూడా లాభదాయకంగా ఉంటుంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి మంచి లాభాలు ఉన్నాయి. ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభిస్తాయి. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అవకాశం, వివాహం కానీ, షష్ఠి పూర్తి, బారసాల లాంటి మహోత్సవాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ యోగం, ఆస్తి పంపకాలు, కోర్టు వాదాలు సమసిపోవడం, సోదర మైత్రి, మాతాపితృల సౌఖ్యం, ఆనందకరమైన జీవనం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. ఇదంతా మంచి అనుకూలత. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కూడా మంచి లాభాలు, విదేశాల్లో కూడా సానుకూలత, శుభయోగాలు ఉన్నాయి. మంచి వస్తువులు కొనుగోలు చేసే అవకాశం, మంచి వ్యక్తులతో పరిచయం, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత చాలా అనుకూలంగా ఉంటుంది. ఇదంతా మీకు అత్యంత ఆనందకరమైన శుభయోగం చెప్పవచ్చు. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, శుభకార్యాచరణ, శుభకర సత్సంతాన ప్రాప్తి, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు, కళాకారులకు, క్రీడాకులకు అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కూడా మంచి అనుకూలవంతమైన శుభస్థితి, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభాన్ని పొందుకునే అవకాశం. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్లె వారికి లాభం, రైతన్నలకి పూలు పలుకురాలు పండించే వారికి అభివృద్ధి పొందుకునే అవకాశాలు, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో మంచి లాభవంతమైన శుభయోగం, ధైర్యము, స్థైర్యము, ఆనందము, కుటుంబ సౌఖ్యము, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అనుకూలవంతుల శుభయోగాలు. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగేటువంటి అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రశాంతమైన సుఖజీవనాన్ని పొందుకోవచ్చు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు కూడా అనుకూలవంతమైన శుభయోగమే. భాగ్యయోగం, ధనయోగం, లాటరీ లెవెల్లో జూదం వల్ల ధన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ అభివృద్ధి, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి కూడా లాభదాయకంగా ఉంటుంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి బలంగా ఉంటుంది. చాలా మంచి అనుకూలవంతమైనటువంటి ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార లావాదేవీలో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి శుభయోగము, ధనధాన్య వృద్ధి, ప్రశాంతమైన సుఖజీవనం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా చాలా మంచి అదృష్టాది శుభయోగాల పరంపర కొనసాగుతుంది. విద్యలో రాణింపు, ఉద్యోగంలో అనుకూలత, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈరోజు ప్రశాంతమైన సుఖ శుభజీవనాన్ని పొందుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఈవెంట్స్ చేసే వారి గొప్ప ఈవెంట్స్, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్లో జూదం వల్ల ధన ప్రాప్తి, అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పూలు పలుకురాలు పండించే అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి బాగా కనపడుతోంది. మంచి పట్టుదల అంటే కార్యశీలత, ఉద్యోగ లాభం, విద్యా లాభం, ఆస్తి పంపకాలు, స్థిరాస్తులు కొనుగోలు చేయడం, కోర్టు వాదాలు సమసిపోవడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ పైన శుభవార్త వినవచ్చు. కొన్ని విషయాల్లో అంటే దూర్తుగా ప్రవర్తించే వాళ్ళు, మద్యపాన అలవాటు ఉన్న వాళ్ళు ప్రమాదంలో పడే అవకాశం, జాగ్రత్త. డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. లాటరీలకి, జూదానికి దూరంగా ఉంటే మంచిది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ అయితే కొంత లాభాన్ని కలిగిస్తుంది, జాగ్రత్త. లాటరీ, జూదం కొంత ఓవర్గా మీరు థింక్ చేయకపోవడం వల్ల అది నష్టపోయే అవకాశం కనబడుతుంది, జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా కాస్త కార్మిక సోదరులు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే మంచిది. బట్ భగవత్ కృపా కటాక్షాలు బలంగా ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగం కనబడుతోంది. వీరికి 8, 3 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
తులారాశి వారికి శుభయోగమే. వస్తు వాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశీయానం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వ్యాపార పరంగా కూడా మంచి అనుకూలవంతమైన వ్యక్తులతో భాగస్వామ్యం కలిసి వస్తుంది. మంచి లాభాలు, ధనం, కనుక, వస్తు వాహన ప్రాప్తి, శుభయోగము. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ చూడడం వల్ల ధన ప్రాప్తి. మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు చేపలు చెల్లే వారికి లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి పొందుకోవచ్చు. సోషల్ మీడియా సాటిలైట్ల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి. అలాగే మంచి వ్యక్తిత్వము, ఆనందకరమైన సంపద, బుద్ధి, ఆనందయోగం, వైవాహిక జీవనానందం, శుభకరమైన వస్తు వాహన సౌభాగ్యాలు, ధన కనుక వస్తువాహన ప్రాప్తి, వివాహ యోగం, వస్తులాభం, వాహన యోగం. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, ఆనందకరమైన సంపద బాగా ఉంటుంది. గొప్ప వ్యక్తులతో పరిచయం, సాహసవంతమైన నిర్ణయాలు తీసుకోవడం, ఉద్యోగంలో అభివృద్ధి, విద్యా అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. వస్తువాహన సౌలభ్యం బలంగా ఉంటుంది. మంచి ప్రతి విషయంలో కూడా మీకు సానుకూలవంతమైన శుభ చెప్పవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రశాంతమైన సుఖ జీవనం, ధనలాభం, ఐశ్వర్యం, ఆనందం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశీయానం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం, ప్రశాంతమైన సుఖ జీవనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కళాకారులకు క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలత ఉంటుంది. బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలు చెల్లే వారికి లాభం. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు. సోషల్ మీడియా సాటిలైట్ల వారికి అభివృద్ధి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ చూడడం వల్ల కూడా ధనయోగం బలంగా ఉంటుంది. తప్పకుండా అనుకున్నటువంటి కార్యసిద్ధి, వివాహ యోగం, సంతాన యోగం, మాతాపితల సౌఖ్యం, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, విదేశీయానం, విదేశాలు, స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. మాట చాలా బలమైనటువంటి శుభయోగాన్ని కలిగిస్తుంది. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. రాజకీయ రంగంలో, సినిమా రంగంలో కూడా లాభాలు పొందుకునే అవకాశం ఈరోజంతా మీకు చాలా మంచి అదృష్టంగా చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి మంచి ఆలోచన, వ్యక్తిత్వము, ధైర్యము, స్థైర్యము, ఆనందము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, బంధుమిత్రుల సమాగమము, గొప్ప వ్యక్తులతో పరిచయము, ఆనందకరమైన సంపద. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభాలు. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, నూతన వ్యాపార ప్రారంభం, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వివాహ యోగం, అన్యోన్య దాంపత్యము, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమస్యపై అవకాశాలు. సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా లాభదాయకమైన స్థితి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, ఆనందకరమైన సంపద పొందుకోవచ్చు. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వివాహ లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా మంచి సానుకూలవంతమైన శుభయోగం చెప్పబడుతుంది. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి ధన కనుక వస్తువు ప్రాప్తి పొందుకోవచ్చు. ఈరోజంతా మీకు చాలా శుభకరమైనటువంటి ఆనందం చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు కాస్త ఇబ్బందికరంగా ఉంది. విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, వ్యవహార భంగం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, ఆరోగ్యపరమైనటువంటి నష్టాలు, చికాకులు, కోపము, అసహనము, మద్యపాన సేవనము, వాహన ప్రమాదము, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడడం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ నష్టాన్ని పొందుకోవడం, నమ్మిన వారు మోసం చేసే అవకాశం, వ్యాపార పరంగా ఇబ్బందులు కలిగే అవకాశాలు, లేనిపోయిన అవాంతరాలు, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు, మద్యపాన సేవనం, వాహన ప్రమాదాన్ని కలిగిస్తుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల నష్టాలు పొందుకునే అవకాశం, ఉద్యోగ భంగం, విద్యాభంగము, రాజకీయ నాయకులకు ఇబ్బందులు, సినిమా రంగంలో నష్టాలు, కళాకారుల, క్రీడాకారులకు ఇబ్బంది,
సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, ఈవెంట్ చేసే వారికి నష్టదాయకం కనబడుతోంది. వ్యాపార భాగస్వాములు తీవ్ర నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ భంగం, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకోవచ్చును. కళాకారుల క్రీడాకులకు ఇబ్బందికరంగా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం నష్టాన్ని కలిగిస్తాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా నష్టంగా కనబడుతోంది. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని, విదేశాలకు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగే సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి ఉదయం 9:40 నుంచి 11:06 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. భగవద్గీత పారాయణం తప్పకుండా చేయండి. 5 నుంచి 11 అధ్యాయాల వరకు చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి. పెసర్లు, నల్ల నువ్వులు దానంగా ఇచ్చుకోవడం కూడా మీకు అనుకూలతని, ఆనందాన్ని కలిగిస్తుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి చాలా మంచి అదృష్ట యోగం. అద్భుతం ఏంటి అద్భుతం, నక్కతోక తొక్కినట్టే. మీకు అదృష్ట యోగం చాలా అనుకుంది. 10 కోట్ల ధన ప్రాప్తి రావచ్చు, అష్టైశ్వర్య ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, ఆత్మవిశ్వాసం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, వాహన యోగం, మాతృ సౌఖ్యం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, నూతన వ్యాపార ప్రారంభం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, బంధులాభం, రోగనాశనం, రుణ విమోచనం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, ఈవెంట్ చేసే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, అలాగే రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, ఆనందకరమైన ప్రయాణాలు, వాహన యోగాలు, బంధుమిత్ర సమాగమం, వివాహ యోగం, ముఖ్యంగా శుభకర సంతాన వార్త వినడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ చూడడం వల్ల ధన ప్రాప్తి, ఈవెంట్ చేసేవారి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగుల అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారికి మంచి వాక్స్థానం, ఆనందయోగం, ఐశ్వర్యం, రుణ విమోచనం, రోగనాశనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, మత్స్యకారుడికి మత్స్య సంపద, ప్రజలు, చేపలు చెల్లె వారికి లాభాలు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభవంతంగా ఉంటుంది. నూతన వ్యాపార ప్రారంభాన్ని చేయవచ్చును. అలాగే ఆనందకరమైన ప్రయాణాలు, తీర్థయాత్ర సేవన, వివాదాలన్నీ తొలగిపోవడం, కోర్టు వివాదాలు అనుకూలంగా మారడం, ఆస్తి పంపక లాభాలు, స్థిరాస్తుల్ని పొందుకోవడం, స్థిరాస్తుల్ని పెంపొందించుకునే అవకాశం, మాతాపితల సౌఖ్యాన్ని పొందుకోవడం, సోదరులతో అనుకూలత, అనుబంధం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, చాలా మంచి ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, అలాగే అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రశాంతమైన సుఖజీవనం, ఆనందకరమైన సంపద, కుటుంబ వృద్ధి బాగా ఉంటుంది. వివాహ యోగ్యత అనుకూలత కలిగిస్తుంది. తప్పకుండా సినిమా రంగంలో వ్యాపార లాభాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకి లాభాలు పొందుకోవచ్చు. ఈరోజు మీకు ఆనందయోగంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.